यः दिवीव चक्षुराततं स्वमेन्दन्ते विष्णोर्यत्परमं पदं पर्याप्यानन्दरायाय सर्वस्तमोदिरात्रमुत्तमर्भवति सर्वस्य सुंदर तिरुगोलिनैवादिये अय्युवेन्दियं कोलुं वादिये करुणै मुङ्गिय कन्निनैवादिये वैनादमनवादमामुनि कुन्दिवादिपुगजुवादिवादिये अडियारगन्वाद अरङ्गनगवाद जडगोवन्दं तम्भितनुवाद अडल्भूनमन्दनगुंवाद मनवादमामुनिये इन्नुमोल्मुक्तान्त्रियुम् ओम भगवन्नारूपगुण विभव ऐश्वर्यशीलाढ्यनवजिगारिभय असंज्ञेय कल्याण गुणगणां पद्मवन पल्लविदपादिसप्तलोकि निर्वाहघोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्याकुलमङ्गल दीपनेवां श्रीरङ्गराजमहिषीं प्रियमाश्रयामः धनं मदीयं तव प्राणचक्षुषा कदा पुनश्शङ्करदान्यकल्पग गजारविन्द। నా పేరు చల్లా శ్రీనివాస శాస్త్రి. నేను అయోధ్యలో ఉంటున్నాను. రాముల వారికి కోదండం ఒకటి తయారు చేయించాం. అది దేశం అంతా తిప్పుతున్నాను. అదే ప్రకారంగా ఈరోజు నిజామాబాద్ రావడం జరిగింది. రేపొద్దున 7 గంటలకి రామాలయంలో అందరికి దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీ. ఇదివరలో రాముల వారికి బంగారు పాదుకలు ఇచ్చాను, వెండి పాదుకలు, బంగారు పాదుకలు. అవి కూడా ఇక్కడ రామాలయానికి తీసుకురావడం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పుడు 14 కిలోలతో ధనుసు తయారు చేయించా. కిలో బంగారం, 13 కిలోలు వెండితోటి. అది కూడా భక్తుల దర్శనార్థం ఇక్కడ సందర్శనకు పెట్టి అన్ని దేవాలయాలు తిప్పి స్వామివారికి సమర్పిస్తాను వచ్చే సంవత్సరం. దాన్ని అందరూ వచ్చి దర్శనం చేసుకోగలరని ప్రార్థన. జై శ్రీరామ్. గతంలో కూడా చల్లా శ్రీనివాస శాస్త్రి గారు వారి సొంతంగా బంగారు పాదికలు, వెండి పాదికలు చేయించి ఇక్కడ మన రామాలయంలో అందరికీ, భక్తులందరికీ సందర్శన చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దాని తర్వాత అది అయోధ్యకు తీసుకెళ్ళి ప్రతిష్ట రోజు అక్కడ సమర్పించారు. అలాగే ఇప్పుడు మళ్ళీ మనకు ఆ అవకాశం కల్పిస్తున్నారు. ఆయన బాణం, ధనుర్బాణం తయారు చేయించారు. కిలో బంగారం, మరి 13 కిలోల వెండితో. దాన్ని మరి అందరు భక్తులకి దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తూ వారు ప్రత్యేకంగా మన నిజామాబాద్లో సుభాష్ నగర్ రామాలయంకి తీసుకురావడం జరిగింది. దాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నా. ఇది రేపు ఉదయం 7 గంటల నుంచి భక్తులందరికీ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. సో అందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోగలరని ప్రార్థిస్తున్నాను.